శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు బాలకాండని మనం 57 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 58వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. రామా, అప్పుడు పార్వతీదేవి దేవతలతో ఇలా అన్నది, పుత్రుల్ని కోరుతున్న నాకు పతితో సంగమాన్ని మీరు జరగకుండా చూశారు. కాబట్టి మీ పత్నుల యందు మీకు సంతానం లభించకుండుగాక. ఈ రోజు నుండి మీ భార్యలు సంతానం లేని వారగుదురుగాక. ఇలా దేవతల్ని పార్వతీదేవి శపించింది. అందుకోసమే దేవతలకి పిల్లలు ఉండరు అన్నమాట. అలానే భూమిని కూడా శపించింది. నీవు ఇకపైన చౌడు భూములు ఉంటాయి నీ భూమి నీ మీద. అలానే నువ్వు అనేక మంది రాజులకి భార్య అవుతావు. నాకు సంతానం కలగటానికి సహింపలేక నువ్వు ఈ పని చేశావు. కాబట్టి నీకింకా పుత్ర సౌఖ్యం అనేది ఉండదు. దేవప్రభు అయిన శివుడు దేవతలందరూ కూడా శాపాన్ని పొంది సిగ్గుపడటం చూచి హిమాద్రికి పశ్చిమ దిశను బట్టి పోవసాగాడు ఆయన. శివుడు అలా వెళ్ళి హిమపర్వతపు ఉత్తర పార్శ్వములందు శిఖరమున పార్వతీదేవి సహితుడై తపస్సు చేశాడు. రామా, ఇంతవరకు పార్వతీ వృత్తాంతం సవిస్తరంగా చెప్పాను. అసలు వాళ్ళు అడిగింది ఏంటి? రామలక్ష్మణులు గంగను గురించి చెప్పమన్నారు. ఈయన ముందు పార్వతి గురించి చెప్పారు. ఇక గంగ గురించి చెప్తాను విను అంటున్నాడు. ఇదంతా రామ లక్ష్మణులకి విశ్వామిత్రుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా దేవతలు శివపార్వతులు అక్కడ తపస్సు చేస్తూ ఉండగా దేవతలు ఋషి సంఘాలతో కలిసి తమకొక సేనాపతి కావాలని బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చారు. అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకొని బ్రహ్మకు ప్రణమిల్లారు. ఆ తర్వాత వారందరూ అన్నారు, నువ్వు ఆది కాలంలో ఎవరిని మాకు సేనాపతిగా ఇచ్చావో ఆ శంకరుడు ఇప్పుడు తపస్సులోకి వెళ్ళిపోయాడయ్యా. మరి ఇప్పుడు ఆలోచించుడు, మాకు సేనాపతి కావాలి కదా. అప్పుడు బ్రహ్మ ఆలోచించి వారిని తీయటి మాటలతో ఓదారుస్తూ హిమవంతుడి యొక్క పుత్రిక అయిన పార్వతి దేవతలకు వారి పత్నుల యందు సంతానం కలగకుండునట్లు పలికిన శాపరూపమైన వచనం అనేది అమోఘమైనది. అది సత్యం అవటంలో ఏమాత్రం సంశయం లేదు. ఇదిగో ఈమె ఆకాశ గంగ. అగ్నిదేవుడు ఈమె యందు శత్రువుల్ని అణిచే దేవసేనాపతిని పుత్రుడుగా పొందుతాడు. అగ్నిదేవుడు ఈ ఆకాశ గంగ యందు దేవసేనాపతిని పుత్రునిగా పొందుతాడు. హిమవంతుడి యొక్క జ్యేష్ఠ పుత్రిక గంగ ఉన్నదే, ఆ అగ్ని కుమారుని పుట్టిస్తుంది. ఆ కుమారుడు పార్వతికి ప్రీతిపాత్రుడవుతాడు. రామా, బ్రహ్మదేవుడి మాటలు విని కృతకృత్యులైన దేవతలందరూ కూడాను అతనికి మొక్కి పూజించారు.
అప్పుడు ఆ దేవతలందరూ కూడాను కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ పుత్రుని కోసం అగ్నిని నియమించారు. హిమవంతుని పుత్రిక అయిన గంగ యందు నీ తేజస్సును విడువమని కోరారు. దేవతలకు అలానే వాగ్దానం చేసి అగ్నిహోత్రుడు గంగ దగ్గరికి వెళ్ళి, ఓ దేవి, నువ్వు గర్భం ధరించు, దేవతలకి ఇది అభీష్టం అన్నాడు. గంగ అగ్ని పలుకులు ఆలకించి దివ్యస్త్రీ రూపం దాల్చింది. అగ్ని కూడా ఆమె సౌందర్యాతిశయము గాంచి తన సర్వ అవయవాల నుండి వీర్యాన్ని విడిచాడు. అగ్నిదేవుడు అగ్ని తన రేతస్సుతో గంగ యొక్క సర్వావయవాలని తడిపాడు. గంగానది యొక్క సర్వావయవాలను రేతస్సుతో నిండినాయి. ఆ అగ్ని తేజస్సు తగలబెట్టబడుచున్నదై ఎంతో దుఃఖమును పొందిన గంగ సకల దేవతలకు పురోహితుడైన ఆ అగ్నితో అన్నది, దేవా, నీ తేజస్సు ధరింపడానికి నాకు శక్తి చాలటం లేదు అని. అప్పుడు హోమద్రవ్యాన్ని తినే అగ్ని గంగతో అన్నాడు, అంటే ఎప్పుడూ హోమద్రవ్యాలని భుజిస్తూ ఉంటాడు కదా, ఆయన అన్నాడు, దేవి, ఇక్కడే నువ్వు ఈ హిమవత్ పర్వతపు చర్యలో నీ గర్భాన్ని విడిచేయి. నువ్వు భరించలేనంటున్నావు కదా, గర్భాన్ని విడిచేయి. ఈ సందర్భంగా విశ్వామిత్రుడు చెప్తున్నాడు, రామా, అప్పుడు ఆ గంగ అగ్ని వచనాన్ని విని ప్రకాశ రూపమైన ఆ గర్భాన్ని అప్పుడు తన ఇంద్రియాల నుంచి విడిచివేసింది. గంగ నుండి వెలువడిన శోణితం మునగు నది, శోణితము అని నది భూమిని చేరి బంగారంగాను వెండిగాను అయిపోయింది. గంగ నుండి వెళ్ళిన క్షారం వల్ల రాగి, నల్లని ఇనుము పుట్టింది. ఈ రేతస్ సంబంధమైన మాలిన్యమే తగరము, సీసము అయినవి. ఈ రేతస్సు ఈ విధంగా భూమిని చేరి నానా ధాతురూపంగా వృద్ధి చెందింది. గంగచే గర్భం అతను ఉంచబడగా దాని తేజస్సులచే వ్యాపింపచేయబడినదే ఆ పర్వత ప్రాంతం అందలి వనమంతా కూడా బంగారుమయమైపోయింది. పురుషశ్రేష్ఠుడైన రామ, అప్పటి నుండి బంగారం అగ్నితో సదృశమైన కాంతి కలిగి జాత రూపము అని ప్రసిద్ధి కాంచిందయ్యా. ఆ వనంలో ఉన్న గడ్డి, చెట్లు, తీగలు, పొదలు సమస్తం కూడా బంగారమే అయిపోయింది. దేవగణం దేవేంద్రునితో కలిసినదై గంగ విడిచిన గర్భం నుండి పుట్టిన బాలుని పాలిచ్చి పెంచడం కోసం కృత్తికలను నియమించారు. ఎవరు? దేవగ్రహమే నియమించారు ఆ పుట్టిన బిడ్డకి పాలు ఇవ్వడానికి. ఇక్కడ వరకు ఆపుతాం. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.